సో అయితే చాలామంది డెత్ బెడ్ మీద ఉన్నాము, ఇంకా మాకు లైఫ్ లేదు, హోప్ లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ అక్కడ నుంచి రివర్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా మీరు చాలా చూసుంటారు. కెన్ యూ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ కేస్ స్టడీస్ కానీ? ఇప్పుడు ఐ థింక్ షీస్ 3 years నౌ. ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అందులో నుంచి ఇనీషియల్ డేస్లో ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషన్ జస్ట్ దెన్. షీ ఈస్ నౌ హీల్డ్ సో మచ్. బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీ ఫ్రెండ్ అని చెప్పారు నాకు లాస్ట్. తను ఇంకొక కేసు. ఓకే తను నా ఫ్రెండ్. షీ హ్యాడ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. షీ వాజ్ ఆల్ హెల్దీ. తను ఎంత హెల్తీగా ఉన్నదంటే ఏం తినేది కదనమాట. ఒక కూర వండుకోవాలంటే అందులో 1/4 పచ్చిమిరపకాయ వేసుకునేది తను. సాల్ట్ అయితే జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకునేది అనమాట. సో ఐ నెవర్ యూస్ టు టచ్ హర్ డబ్బా. ఇంత చప్పగా నేను తినలేదమ్మా, అలా ఉండేది. వీ వర్ సో క్లోజ్ విత్ ఈచ్ అదర్. షీఈస్ సో హెల్దీ. షీఈస్ హెల్దీ, వెరీ హెల్త్ కాన్షియస్. అవన్నీ అయిపోయాక తనకి చిన్నప్పటి నుంచి మైగ్రేన్ హెడేక్స్ అవి ఉండేవి. దానికి ఏదో మెడిసిన్ వేసుకున్నది. ఇట్స్ మైగ్రేన్ ఓన్లీ. సడన్గా ఒక రోజు తనకి ఏమైందంటే ఇట్లా ఉండి హెడేక్ వస్తుంది. ఓకే, హెడేక్ వచ్చి తనకి వామిటింగ్ అయిపోతుంది. ఓకే, వామిటింగ్ ఎట్లా అంటే ఇన్వాలంటరీగా అనమాట. మామూలుగా మనం వామిటింగ్ చేయాలంటే కొంచెం బెండ్ చేయాలి కదా. తనకి ఎట్లా అంటే ఇలా నించొని ఉండగానే ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అవుట్. సో ఇదేంటి ఇట్లా అవుతుందని ఇమీడియట్గా అంటే ఆ వామిటింగ్ అవ్వగానే షీఈస్ గోయింగ్ ఇన్ టు అ కోమా స్టేజ్ అనమాట. కోమా అంటే తనకు కూడా తెలియకుండా ఒక రిలాక్స్డ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుందంట. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వామిటింగ్. సో ఏంటి అని హాస్పిటల్కి అంతా తీసుకెళ్తే షీ హ్యాడ్ ఎ రప్చర్ ఇన్ ద బ్రెయిన్ ఫర్ విచ్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆర్ ఓన్లీ 0.5%. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవలే 0.5%. డాక్టర్స్ ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్కి, ఇది ఇప్పుడు మేము వీ విల్ డూ ఇట్, ఓపెన్ చేస్తాము, వీ హ్యావ్ టు డూ నో గ్యారంటీ. తర్వాత స్లోలీ ఒక ఫ్యూ డేస్ తర్వాత అసలు నో బడీ థాట్, ఇంక్లూడింగ్ ద హస్బెండ్, థాట్ దట్ షీ విల్ సర్వైవ్. ఇంటికి వచ్చేసింది తను. షీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. ఎక్సలెంట్. ఓకే, చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటేనే. లైక్ అండ్ షీ ఈస్ యాక్సెప్టెడ్ హర్ సెల్ఫ్ ద వే షీ ఈస్.